గంగవ్వ పూర్తి పేరు గంగవ్వ గాది. ఆమె 1960లో తెలంగాణ రాష్ట్రంలోని లింగంపల్లి గ్రామంలో జన్మించింది. ఒక సాధారణ మహిళగా జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీగా పనిచేసిన గంగవ్వ తన హాస్యంతో, నిజాయితీతో గ్రామీణ తెలంగాణ భాషతో ఒక పెద్ద సెలబ్రిటీగా ఎదిగింది. గంగవ్వకి చదువు లభించలేదు, కానీ తనకు ప్రత్యేకమైన సామాజిక పరిజ్ఞానం ఉంది. చిన్నప్పటి నుంచే కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ జీవించాల్సి వచ్చింది. తన భర్తతో మరియు 4 పిల్లలతో కలిసి సాధారణ గ్రామీణ జీవితాన్ని గడిపిన ఆమెకు యూట్యూబ్ ద్వారా అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. గంగవ్వకు అసలైన పాపులారిటీ వచ్చింది యూట్యూబ్ ఛానల్పై మై విలేజ్ షో ద్వారా. ఈ ఛానల్లో గంగవ్వ వ్యవసాయం, గ్రామీణ ప్రాంతపు జీవితాన్ని చూపిస్తూ ఆకర్షణీయమైన వీడియోలలో నటించింది. ఆమె న్యాచురల్ యాక్టింగ్ మరియు సరదా భాష శైలి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. గంగవ్వ వ్యవసాయ పనులపై, గ్రామీణ సంస్కృతి మరియు పల్లెటూరి సంభాషణలతో చేసిన వీడియోలు వ్యూవర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ షో ఆమెను అంతటి పాపులర్ వ్యక్తిగా మార్చింది. గంగవ్వ యొక్క యూట్యూబ్ ప్రసిద్ధి టీవీ మరియు సినిమా పరిశ్రమలకు చేరుకోవడానికి దోహదపడింది. ఆమెను టెలివిజన్ షో బిగ్ బాస్ 4కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లో అడుగుపెట్టింది. గంగవ్వ తన సాధారణ జీవన విధానం, సరదా వ్యక్తిత్వము మరియు హాస్యంతో హౌస్లోని సభ్యులతో మంచి అనుబంధం ఏర్పరచుకుంది. గంగవ్వ బిగ్ బాస్ షోలో కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా మధ్యలోనే బయటకు రావాల్సి వచ్చింది, కానీ ఆమె ప్రజల్లో భారీ అభిమానాన్ని సంపాదించింది. గంగవ్వను చూస్తేనే ప్రజలు నవ్వులు ఆపుకోలేరు. ఆమె హాస్యానికి, మాటలకి ప్రాముఖ్యత ఇస్తారు. అదే సమయంలో ఆమెకి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. వాటిని దాటుకుంటూ వచ్చి తనను తాను చక్కగా నిలబెట్టుకుంది. ఆమె కథ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది, ముఖ్యంగా సామాన్య వ్యక్తులకు. తమకు సైతం గొప్ప అవకాశాలు ఉంటాయని అర్థమవుతుంది. గంగవ్వకు 2 కుమార్తెలు మరియు 2 కుమారులు ఉన్నారు. ఆమె తన కుటుంబంతో చాలా దగ్గరగా ఉంటుంది. పిల్లల పెంపకం కోసం కష్టపడింది. అయితే ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు వల్ల ఆమె జీవితంలో సంతోషం మరియు గౌరవం పొందుతుంది. గంగవ్వకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆమె మాటల్లో ఉన్న ప్రామాణికత, అభద్రత లేకుండా మాట్లాడే తీరు ఆమెను ప్రజలలో మరింత ప్రాచుర్యానికి తెచ్చింది. గంగవ్వ సాధారణ గ్రామీణ మహిళగా మారి బిగ్ బాస్ వేదికపై నిలబడడం ప్రజలను ప్రేరేపించే కథగా మారింది. ముక్కు అవినాష్, గంగవ్వ వంటి వ్యక్తులు తమ తేలిక పనులు, సరదా మాటలతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. గంగవ్వ తన భవిష్యత్ కృషితో మరింత విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి.